కానీ చాలాసార్లు మీ సోదరి విజయ్ గారు మీకు రాఖీ కట్టారు, మీరు చేయి ఇలా పడేసి మీ పని చేసుకుంటూ ఉంటారని కూడా ఆవిడ చెప్పారు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. సో అప్పుడు అది కూడా సేమ్ కేటగిరీ. సేమ్ ఐ వాంట్ మేక్ మై సిస్టర్ హ్యాపీ. ఇంకా ఎవరెవరిని నాకు మామూలుగా అసలు రిస్ట్ మీద ఏదున్నా పడదు మామూలుగా నాకు, ఎందుకంటే అది సంథింగ్ విల్ బి అందుకని ఎప్పుడు నా లైఫ్లో వాచ్ వేసుకున్నాను ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ వేర్ వాచ్ యూనో. సో కానీ అది వాళ్ళకి ఏదో ఆనందం వస్తుంది అని అనుకుంటే ఐ డూ మెనీ థింగ్స్ లైక్ దట్. యా. ఇప్పుడు ఈ డ్రెస్ మీకు వచ్చింది, మీరు షాక్ అయ్యారా చూసి ఇది నేను వేసుకోవడం అని? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఫస్ట్ సుష్మిత గారు చెప్పారు నాకు, ఇలాగ నేను మీకు గిఫ్ట్ పంపిస్తున్నా, నా కోసం మీరు వేసుకోవాలి అంటే, ఆబ్వియస్లీ కొండ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే 100% ఈ టైప్లో ఏదో ఉంటుందని నాకు తెలుసు. సో ఐ వాజ్ నాట్ వెరీ సర్ప్రైజ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ యూనో. సరే దాని తర్వాత అంటే మనం ఏం వేసుకుంటున్నాం, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇదేంటి అదేంటి అనేది అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం అది రీచ్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గారు ఒక కథ ఉంది, ఆయనకి డబ్బులు అంటే అసలు పడదు, డబ్బులు అంటే అసలు పడదు. అందుకని ఆయన ఏమంటారని వివేకానందుడు టెస్ట్ చేయటానికి ఆయన తలగడ కింద ఒక 5 రూపాయల నాణ్యమో రూపాయి నాణ్యమో ఏదో పెట్టారు. స్కూల్లో ఉండేది కదా. ఆయన పడుకొని కవ్వుకొని లేచిపోయారండి. అప్పుడు ప్రూవ్ అయింది అది వివేకానందుడికి. ఆ స్టోరీకి నాకు ప్రాబ్లం ఏంటంటే, మీకు డబ్బు అంటే ఇష్టం ఉండకపోతే కేర్ చేయకూడదు, దానికి నెగిటివ్గా రియాక్షన్ వేస్తే పాజిటివ్గా ఎంత ఇచ్చారో నెగిటివ్ కూడా అంతే అన్నట్టు. ఇఫ్ యూఆర్ హేటింగ్ ఆర్ లవింగ్ ఏ పర్సన్ యు ఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇగ్నోర్ చేయటం అనేది కేర్ చేయకపోవడం యూనో. సో నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. నేను ఒక ఆచారాన్ని తక్కువగా చూడను, ఎక్కువగా చూడను, అసలు చూడరు. అంటే ఐ ఇగ్నోర్ ఇట్, బట్ యాజ్ ఎ విజువల్ ఇఫ్ ఇట్ అట్రాక్ట్స్ మీ టు సీ సంథింగ్ యూనో. సో ఇట్ అంటే అదొక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వేరింగ్ దిస్ ఇవాళ. ఎందుకంటే దిస్ సంథింగ్ ఐ నెవర్ వాన్ బిఫోర్, అట్లీస్ట్ నాట్ అంటే అమితాబ్ బచ్చన్ గారి అభిషేక్ పెళ్లిలో తప్పిస్తే ఇలాంటిది నా లైఫ్లో ఎప్పుడు వేసుకోలేదు. కాబట్టి ఇవాళ మీరు థ్యాంక్స్ టు ద గ్రేట్ కొండాస్. యా. నెక్స్ట్ అంటే మొన్న నక్సలైట్ డ్రెస్ ఏదో వేసుకున్నారు, అది ఇప్పుడు ఇదోటి. కరెక్ట్. సో ఆ విధంగా మీరు పలు కాస్ట్యూమ్స్లో కనిపిస్తున్నారు అనమాట. థ్యాంక్స్ టు. ఇంకోటి నేను అవతలోళ్ళు నా డ్రెస్ చూసి ఏమనుకుంటారు అనేది కేర్ చేయను. అది ఎక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ నాకు వన్ బ్రిటిష్ ఉమెన్ రోట్ ఏ బుక్ అని రజనీకాంత్ గారి మీద. అది బుక్ రాసిన తర్వాత కవర్ పేజ్ కోసం ఒక 20 ఫొటోస్ తీసుకెళ్ళి, అంటే రజనీకాంత్ వేరే వేరే గెటప్లో ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి ఇందులో మీరు సెలెక్ట్ చేస్తే అది వేస్తాను బుక్ కవర్ అంటే, రజనీ అన్నారంట, అన్నిట్లో నీ దృష్టిలో ఏది వర్స్ట్ అని నువ్వు అనుకుంటే అది పెట్టానంట. అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎవరన్నా ఆలోచించడానికి. అప్పుడే ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అని ఒక బ్లాండ్ విగ్లో వచ్చింది. ఎందుకంటే రజనీకాంత్ ఈజ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇట్ డజంట్ కేర్. సో మీరు కూడా అలా డోంట్ కేర్ అనమాట. ఇప్పుడు వచ్చిన అలాగా ఆ దారికి ఆడి ఎవరు నన్ను నవ్వుకున్నాడా, నన్ను జీనియస్ అన్నాడా, పిచ్చోడా అన్నాడా, ఇది అన్నాడా అని ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ నో వాట్ ఐ యామ్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో మీకు మా ఐ డ్రీమ్ రాజు అంటే చాలా రెస్పెక్ట్ కాబట్టి, మీరు రెస్పెక్ట్ చేసే వాళ్ళ సంతోషం కోసం ఏమన్నా చేస్తారు కాబట్టి, రేపు మేము పట్టు పంచలు పంపిస్తాం, శ్రీరామనవమి కట్టుకుని రండి మా స్టూడియోకి. ఓకేనా? ఓకేనా? కట్టుకొస్తారా? పట్టు పంచ ఐ థింక్ కొంచెం మరీ నాకు ఎందుకంటే అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పంచ అనేది చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నది. ఏదో టవల్ కట్టుకున్నట్టు ఉంటుంది అని నా చిన్న ఫీలింగ్ అది. అందుకని ఇప్పుడు ఇది కూడా ఐ మేనేజ్ స్టిల్ హియర్, బట్ కింద దానికి ఐ వాజ్ లిటిల్ దిస్ థింగ్.